ఇంకొచ్చేసి ఇక్కడ కూడా మీరు ఐరన్ చేసేసి అలా ఎక్కించేసుకోవాలి. కుట్టడం కూడా డిజైన్ అయితే కనుక. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు అయితే ఇంకా సింపుల్గా ఒక నెక్ డిజైన్ అయితే చూపిస్తాను. చాలా చాలా ఈజీగా వేసుకుంటే ఇంకా అదిరిపోయేటట్టు అయితే ఉంటుంది. ఆ డిజైన్ ఎలా కుట్టుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. సింపుల్ నెక్ డిజైన్ కోసం అయితే కనుక లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలి. లైనింగ్ క్లాత్ అనేది చూడండి, నేనైతే కనుక డబల్ మడతతో తీసుకున్నాను. ఇది వచ్చేసి ఎడల్పు వచ్చేసి 10 ఇంచులు ఉందండి. డబల్ మడతతో ఎడల్పు వచ్చేసి, పొడవు వచ్చేసి 13.5 అయితే కనుక పొడవు ఉంది. ఇంకా సంఖ దింపు భాగం అయితే 6 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు అయితే కనుక తీసుకున్నాను. నెక్ వచ్చేసి కూడా 3 ఇంచులు అయితే కనుక తీసుకున్నానండి. ఇంకా వచ్చేసి ఇక్కడ కింద వచ్చేసి 4 ఇంచులు అయితే కనుక తీసుకున్నాను పొడవుతో. ఇది అనేది మనము నెక్ డిజైన్ అన్నాను కదండి, నేనైతే కనుక 3 ఇంచులు అయితే కనుక తీసుకుంటున్నాను. 3 ఇంచుల దగ్గర అనేది మనం మార్కింగ్ వేసుకోవాలండి. ఇలాగా 3 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడికి వచ్చే లోపల అనేది నేను 4 ఇంచులు తీసుకుంటున్నాను అని చెప్పాను కదా, 4 ఇంచుల దగ్గర అనేది ఇలా అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 3 ఇంచులు తీసుకున్నాం కదా, కిందికి వచ్చే లోపు కూడా కానీ 3 ఇంచులు అయితే కనుక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా గీసుకోవాలి. ఇక్కడ లైన్ ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదండి, ఈ గీత కూడా ఇలా స్ట్రైట్గా అనేది గీసేసుకోవాలి. మొత్తం అనేది మనకు బాక్స్ టైప్లో అనేది వస్తుంది. మనం బాక్స్ టైప్లో అనేది గీసేసుకోవాలి. ఇలా మీరు శాక్ పీస్తో గీసుకోలేకుంటున్నాక మీరు మామూలు స్కేల్ ఉంటుంది కదండి, స్కేల్తో అనేది గీసుకున్నా సరిపోతుంది. ఇంకా చూడండి, ఇక్కడ నుంచి అనేది ఇలా బాక్స్ టైప్లో గీసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇక్కడ అనేది 3.5 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ చేసుకోండి. ఇది కూడా స్ట్రైట్ లైన్గా గీసేసుకోండి. ఇలా అనేది గీసేసుకోవాలి. ఇంకా ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1 ఇంచున్నర కానీ లేదా 2 ఇంచులు కానీ, నేను నెక్ తక్కువగా పెట్టుకున్నాను కాబట్టి 1.5 ఇంచున్నర అయితే తీసుకున్నాను. ఈ గీటు కూడా స్ట్రైట్గా అనేది ఇలా గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ అనేది మనం సింపుల్ డిజైన్ అనుకున్నాం కదా, ఆ డిజైన్ కోసము ఇలాగా ఇలా అనేది గీసేసుకోవాలి. ఇది డిజైన్ అయితే ఫ్రెండ్స్ చూడండి, ఇలా అనేది డిజైన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చే లోపల ఇక్కడ అనేది రౌండ్గా గీసుకోవాలి. ఇలాగా ఇక్కడికి వచ్చే లోపల అనేది రౌండ్గా గీసుకోవాలి. ఇది మనకు డిజైన్. ఈ డిజైన్ అనేది మనము కట్ చేసేసుకున్నాము. చూసుకొని అనేది కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మూలలు అనేది కరెక్ట్గా రావాలి మనకు, చూసుకొని అనేది కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చే లోపల మనకు ఇక్కడ రౌండ్ అనేది వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. మీరు ఇదే కటింగ్ క్యాన్వాస్ మీదైనా చేసేసుకోవచ్చు. ఇక్కడ అనేది మనకు దీన్ని ఓపెన్ చేసేసుకోవడమే. క్యాన్వాస్ మీదైనా చేసుకోవచ్చు. నేనైతే కనుక జాకెట్ మీదనే డైరెక్ట్ అయితే కనుక చూపిస్తున్నాను. ఇప్పుడు మనకు నెక్ వచ్చేసి చూడండి, ఇలా అయితే కనుక వస్తుంది. నెక్ చూడండి, నార్మల్గా చూడడానికి ఎంత బాగుందో ఇలా అయితే వస్తుంది. దీనికి అనేది మనము క్యాన్వాస్ అయితే తీసుకున్నాము. ఈ క్యాన్వాస్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. మీరు ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా పెట్టేసి మనము కుట్టేసుకోవాలి. నేనైతే కనుక చూడండి, ఇదైతే కనుక చీర క్లాత్, అసలైన క్లాత్. ఇప్పుడు చూడండి, అసలైన క్లాత్ వేసేసి దానిపైన అనేది లైనింగ్ క్లాత్ పెట్టేసి, లైనింగ్ క్లాత్ మీద అనేది క్యాన్వాస్ పెట్టేసామంటే కనుక మనకు తిప్పినప్పుడు లోపలికి అనేది పోతుంది. దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని చూడండి, క్లాత్ తీసేసుకొని ఇది కొంచెం అనేది ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకొని తిప్పేసుకున్నాము. చూడండి, ఇలా కుట్టి అనేది తిప్పి వేసేసుకోవాలి. తిప్పి వేసుకున్న తర్వాత ఇది అనేది 1.5 ఇంచున్నర గ్యాప్తో అనేది ఇలా అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిలో అనేది పక్కన పెట్టేసుకున్నాము. ఇవి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది
దీన్ని తీసేసుకొని ఇది కరెక్ట్గా పెట్టేసుకోవాలండి. లేకుంటే కనుక పక్కకు జరిగిందంటే కనుక క్లాత్ అనేది ఎటు పక్కన కానీ పక్కకు పోతుంది. చూడండి ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ అనేది గుండు సూదులు అలాంటివి ఏమి పెట్టేసుకోండి. లేకుంటే కనుక ఐరన్ చేసుకున్నామంటే కనుక క్యాన్వాస్ అనేది అతుక్కపోతుంది. నేనైతే ఏం ఐరన్ చేయట్లేదండి, ఐరన్ చేయకుండానే గుర్తేస్తున్నాను. ఇంకా ఇప్పుడు అనేది మనము ఇక్కడ నుంచి కుట్టు వేసుకోవాలి. ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కుట్టు అయితే వేయట్లేదండి, ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోయి తర్వాత అనేది కుట్టు వేస్తున్నాను. ఇక్కడ అనేది కుట్టు వేయలేదండి. చూడండి ఇక్కడ ఇలాగనే అనేది మొత్తం కుట్టేసుకుందాము. మొత్తం అనేది కుట్టేశాను. ఇక్కడ అనేది కుట్టేయలేదు నేను. మీరు అయితే కనుక అనొచ్చు, అక్క క్యాన్వాస్ కూడా కట్ చేశారంటే నీట్గా కనిపిస్తుంది కదా అనేసి క్యాన్వాస్ మీద. కానీ క్యాన్వాస్ మీద కటింగ్ కొంతమందికి జాకెట్ మీద కటింగ్ చేసినంత ఈజీగా క్యాన్వాస్ మీద కటింగ్ చేయలేరండి. ఒకవేళ మీరు క్యాన్వాస్ను కూడా ఇలా పెట్టి కుట్టడానికి ఇబ్బందిగా ఉంటే క్యాన్వాస్ను కూడా మీరు ఐరన్ చేసేసి జాకెట్ లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసేసి తర్వాత అనేది క్యాన్వాస్ను అనేది కట్ చేసుకున్నారంటే కనుక అప్పుడు ఇంకా ఈజీగా అనేది ఉంటుంది. ఇంకా అందుకోసం అనేది అయితే ఇంకా చెప్తున్నాను. ఇంకా ఇప్పుడు అనేది ఇక్కడ అనేది ఓపెన్ చేసేద్దాము. ఇప్పుడు ఇది కూడా అనేది సేమ్ అలాగనే కటింగ్ చేసేసుకోవాలి. నేనైతే కనుక అందరికీ సింపుల్గా అర్థం కావాలన్నట్టుగా అయితే కనుక ఇప్పుడు క్యాన్వాస్ కొంతమంది క్యాన్వాస్ ఇప్పుడైతే అందరు పెట్టేసి అయితే కనుక క్యాన్వాస్ కుడుతున్నారండి డిజైన్ దానికి. కొంతమంది అయితే కనుక క్యాన్వాస్ అనేది యూజ్ చేయరు. అందుకోసం అనేసి నేను ఇలా అయితే కనుక చూపిస్తున్నాను. చూడండి ఇలా అనేది మొత్తం అనేది కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కుట్లు వేయలేదు కదా, చూడండి ఇక్కడైతే కుట్టు వేయలేదు కదా, మనము ఇందాక అనేది ఇవి కట్ చేసి పెట్టుకున్నాం చూడండి. దీనిలను ఇవి అనేది ఇక్కడ చూడండి క్యాన్వాస్ కింద కాకుండా ఇక్కడ అసలైన క్లాత్ లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఇక్కడ అనేది పెట్టి ఇది లోపలికి పెట్టేసి ఇక్కడ అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి ఈ చివర ఒకటి, అలాగే ఇటు సైడ్ చివర కూడా ఒకటి పెట్టేసుకోవాలి. నేను ఇది అనేది చెప్పడానికి నేను ఇందాక అనేది నేను కుట్టు అనేది వేయలేదండి. అక్కడ ఈ చివర ఒకటి పెట్టేద్దాము. రెండు వైపులా అనేది ఇలాగనే పెట్టి అనేది కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము క్యాన్వాస్ మనకు ఇంత అవసరం లేదు, దీన్ని అనేది కొంచెం కట్ చేసేసుకున్నాము. క్యాన్వాస్ ముందే కట్ చేసుకున్నామంటే ఒక వాళ్ళకి ఎక్కువ ఒక వాళ్ళకి తక్కువ అలాగ వస్తుంది. అందుకోసం అనేసి తర్వాత కట్ చేసామంటే సరిపోతుంది. ఇప్పుడు అనేది ఇటువైపు అనేది తిప్పేసుకుందాము. చూడండి ఇలా అనేది వస్తాయి మనకు. అంటే పైన అనేది మనకు కుట్టు కనిపించకుండా ఉంటుంది నీట్గా అనేది, ఇవి మనకి ఇక్కడ కుట్టు కనిపించకుండా ఉంటుంది. అందుకోసము ఇటు సైడ్ కూడా అలాగనే తీసేసుకున్నాము. చిన్న చిన్నవి అనేది ఇలాంటివి మనము గమనించి చేసుకున్నామంటే కనుక మనకు బాగా కనిపిస్తాయి. మనకు బ్లౌజ్ మొత్తం కూడా చాలా నీట్గా అనేది వస్తుంది. చూడండి ఇప్పుడు అనేది పై కుట్టు అనేది వేసేసుకోవాలి. మనము ఇలా అనేది వస్తుంది, పై కుట్టు అనేది వేసేసుకుందాము. పైన ఇంకా ఇది మనం ఎలా ఉందో అలాగనే పై కుట్టు అనేది వేసుకోవాలి. నీట్గా అనేది క్లాత్ లైనింగ్ క్లాత్ బయటికి కనిపించకుండా వేసుకోవాలి. ఇలా మూలలు అనేది కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకొని వేసుకుంటేనే మనకు డిజైన్ అనేది కనిపిస్తుంది వేసుకున్నప్పుడు, లేకుంటే సరిగా అనేది కనిపించదు.
మనం ఇంత కష్టపడి డిజైన్ కుట్టుకొని కూడా వేస్ట్ అయిపోతుంది. మూలల కాడికి వచ్చిన తర్వాత మిషన్ సూది అనేది లోపలికి దింపి తర్వాత అనేది తిప్పుకోవాలి. ఇలా కుడితేనే మనకు మూలలు అనేది కరెక్ట్గా తిరుగుతాయి. ఇలాగా సూది లోపలికి దింపేసి ఇలా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాతనే కుట్టు వేసేసుకోవాలి. మనము ఇలా లేకుండా మామూలుగా తిప్పేసామంటే కరెక్ట్గా అనేది రాదు. రౌండ్ నెక్ వస్తుంది చూడండి, ఆ టైప్లో అనేది వస్తుంది. కరెక్ట్గా అయితే ఇంకా అసలు రాదు. క్లాత్ అనేది ఇలా లాగుతూ తిప్పుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకు లైనింగ్ క్లాత్ కానీ ఇది బయటికి కనిపించదు. అలాగే అసలైన క్లాత్ లోపలికి ఎక్కువగా అనేది పోదు. ప్రతి మూల దగ్గర ఇలాగనే కుట్టాలి. ఒక రౌండ్ నెక్ దగ్గర తప్పితే, రౌండ్గా ఉంటుంది కదండి నెక్, అది తప్పితే మూలలు ఉండేది ఏదైనా సరే డ్రెస్సులకైనా బ్లౌజులకైనా ఇలానే కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇలా అయితే వచ్చేసింది. మనము లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ అనేది లూజ్ కుట్టు వేసేసుకున్నాము. చూడండి లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ లూజ్ కుర్తా జాయింట్ వేసి ఎగస్ట్రా క్లాత్ అనేది కట్ చేశాను. నెక్ అయితే కనుక ఇప్పుడు నీట్గా అనేది మనకు కనిపిస్తూ ఉంది. చూడండి ఎలా కట్ చేసామో అలాగే మూలలు వచ్చేసాయి, అలాగనే మొత్తం వచ్చేసింది. దీనికి అనేది మనము టక్స్లు వేసేసి నడుం పట్టి అనేది వేద్దాము. చూడండి నడుం పట్టి కూడా వేసేసాను టక్స్లు వేసేసి. ఇంకా ఇక్కడ అనేది చూడండి నేను సేమ్ కలర్ అనేది ఇది అనేది తిప్పి వేసాను కుట్టి అనేది. ఇక్కడ మనం ఇది ఎలా కుట్టుకున్నామో అలాగా దీన్ని అనేది ఇలా అనేది ఎక్కిచ్చేసేసుకోవాలి. ఇది వచ్చేసి నేను ఒక 1/2 మీటర్ మీద తీసుకున్నానండి, అంతకన్నా ఏమి ఎక్కువ తీసుకోలేదు. మనకు కొంచెం అయితే సరిపోతుంది. ఎక్కువగా నాడలు పెట్టేసినా కానీ గలీజ్గా కనిపిస్తుంది. దీనికి కొంచెం నాడలు పెట్టేస్తేనే బాగుంటుంది చిన్నగా అనేది. ఇప్పుడు అనేది ఇలా ఎక్కిచ్చేసుకోవాలి. అంటే జిగ్జాగ్గా అన్నట్టు ఎక్కిచ్చేసుకోవాలండి. ఇటు సైడ్ అటు సైడ్, అటు సైడ్ ఇటు సైడ్ అన్నట్టుగా ఎక్కించుకున్నామంటే కనుక బాగా కనిపిస్తుంది. చూడండి ఇలా అనేది ఎక్కించేసుకోవాలి. ఇప్పుడు అనేది ఇక్కడ మనము ఏమన్నా కుట్టుకుందాము. చూడండి సేమ్ క్లాత్ అనేది ఒక ఇంచున్నర గ్యాప్తో అనేది కట్ చేశాను బాక్స్ టైప్లో. నేనైతే కనుక ఇలాగనే అనేది పెడుతున్నాను. ఇంకా చూడండి ఇలాగ అనేది కుట్టు వేసేసుకున్నాము. ఇలాగా చిన్నగా అనేది కుట్టేశాను. చూడండి మనకు ఇలా కుట్టుకున్న తర్వాత నెక్ అనేది మనకి ఇట్లా ఉంది కదా. ఇవి నాడలు నేను చిన్నగా ఎందుకు పెట్టాలి అన్నానంటే కనుక ఈ నాడలు అనేది ఇక్కడికి కిందికి రాకుండా, ఇంకా చూడండి ఇక్కడ మనం ముడేసుకున్నామంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకు ఇక్కడ కిందికి రాకూడదు, ఇక్కడ మాత్రమే ఉన్నాయంటే కనుక చాలా అందంగా అయితే కనుక కనిపిస్తాయి. ఇది అనేది నెక్ డిజైన్ అండి. ఇంకా సింపుల్గా ఉంది చూడండి, ఏ లేస్ లేకుండా ఏదే కానీ లేకుండా అనేది చాలా బాగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా ఉంటుంది. ఈ బ్లౌజ్ మొత్తం అనేది కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి బ్లౌజ్ మొత్తం అనేది కుట్టేశాను. కుట్టిన తర్వాత అయితే కనుక ఇలా వచ్చేసింది. ఈ బ్లౌజు నేను వేసుకొని కూడా మీకు అయితే కనుక చూపిస్తాను ఎలా ఉంటుందో అనేది. చూడండి నేను ఈ బ్లౌజ్ కూడా వేసుకొని మీకు చూపిస్తాను అని చెప్పాను కదా. చూడండి నెక్ అయితే కనుక మనకు ఇలా అయితే వస్తుందండి. చాలా సింపుల్గా ఉంటుంది కుట్టడం కూడా. డిజైన్ అయితే కనుక చాలా బాగుంటుంది. చూడండి డీసెంట్గా ఉంది. ఇప్పుడు కొంతమంది మామూలుగా నెక్ డిజైన్